కొట్లాడుకొని రోడ్ల మీదకి ఎక్కి పరామర్శలు చేసుకుని గత ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు ఫోన్లు చేసి మీరు రచ్చలేయండి రచ్చకపోండి అంటే అతను ఒంగోలులో కూర్చొని ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ఎందుకు కొట్లాడుకుంటున్నారు నాకు అర్థం కాల. గత ఎన్నికలప్పుడు అతను ఒళ్ళు పెట్టి వెళ్ళిపోయాడు చంద్రగిరిని. ఇప్పుడు కూడా అతను కేర్ ఆఫ్ ఒంగోలు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ ఫోన్లు విని యూత్ కావచ్చు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, కొద్ది మంది తప్పటడుగులు వేస్తున్నట్టున్నారు అతని ఫోన్ కాల్స్ విని. అండ్ మీరు అర్థం చేసుకోవాల్సింది భౌగోళికంగా 10 సంవత్సరాలు ఇక్కడ అతను ఎమ్మెల్యేగా ఉండి కూడా భౌగోళికంగా ఇక్కడ ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అని ఇంకా కూడా అతనికి తెలియదు. ఫోన్ లో మన వాళ్ళు వినమంటే ఎందుకంటే మర్యాద తప్పి మాట్లాడుతున్నారు. అతను ఎవరైతే కూడా మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటే అందరికి గౌరవంగా ఉంటుంది. స్థానికుడే కాదని చెప్తున్నాడు ఒంగోలుకి వెళ్ళిపోయిన వ్యక్తి. ఈ చంద్రగిరి నియోజకవర్గానికి 6 మండలాలు ఉందని గాని, దానికి 116 పంచాయతీలు ఉందని గాని, పాకాల మండలంలో ఆదనపల్లి అని ఒక పంచాయతీ ఉంది, దానికి ఒక పులివర్తి వారిపల్లి అని ఉందని, పులివర్తి నాని గారు ఆ పులిబిడ్డ పులివర్తి వారిపల్లికి సంబంధించిన వ్యక్తి అని, అక్కడి నుంచి సర్పంచ్ గా కూడా ఎన్నికైనారని, అదే కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం చౌదరి గారని, ఈ ఎక్స్ ఎమ్మెల్యే కలెక్షన్ ఏజెంట్ గా జన చైతన్యలో పనిచేసేటప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినారు బాలసుబ్రహ్మణ్యం చౌదరి గారు. అంటే నాని గారి పెదనాన్న. అంతటి రాజకీయ అనుభవం ఉన్ని వంశంలో పుట్టి మన పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది, పులివర్తి వారిపల్లి ఉంది, ఆదనపల్లి పంచాయతీ ఉంది అని కూడా తెలియకుండా చిత్తూరు అని ఒంగోలు వెళ్ళిన ఆయన మాట్లాడుతున్నాడు. సో చెవిరెడ్డి గారికి మాట మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే గౌరవాలు అందరికీ మిగులుతాయి. వరుసగా 4 రోజులు ఒంగోలు కూర్చొని ఫోన్ చేసి రెచ్చగొట్టినందుకు చిన్న చితక కొట్లాటలు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లేదే రెచ్చగొట్టేదానికి. ఎలక్షన్ అయి ప్రశాంతంగా ఇప్పుడు అందరు ఉన్నాం. మీ లిమిట్స్ లో మీరు ఉండండి. అభివృద్ధి మీరు చేస్తే రోజుకి నాకు ఒక పుస్తకాలు నేను ఇక్కడ రాసుకుంటున్నా, ఇంకా సమస్యలు రాసుకుంటున్నా. 6 నెలలు మేము చేసింది కాదు, ఇంకా 6 సంవత్సరాలు చేస్తే కూడా ఈ నియోజకవర్గంలో తరిగిపోదు. ఎంతసేపటికి పబ్లిసిటీని, అడ్వర్టైజ్మెంట్ ని, అభివృద్ధిని భ్రమపడకండి. అనవసరంగా పల్లెల్లో చిచ్చు పెట్టడం, మర్యాద లేకుండా మాట్లాడడం చేస్తే పద్ధతిగా ఉండదు. ఇది నేను మీకు ఇచ్చే వార్నింగ్. చాలా జాగ్రత్తగా మాట అదుపులో పెట్టుకోవాలి. అధికారులు బెదిరిస్తారు, ఏబిసిడీలు అధికారులకు రావంటారు. మీకంటే నాకంటే ఎక్కువ చదువుకున్న అధికారులు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తారు. నెక్స్ట్ టైం కాల్ మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. మర్యాదలు ఇస్తే మనం మర్యాద పుచ్చుకోగలుగుతాం.